నేను చాలా ఆనందంగా పొంగిపోయా గురుగారు. ఈ వయసులో నేనెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుడిని మీ కరుణా కటాక్షాలు దర్శించుకోవడం, అన్న సమారాధనలో పాల్గొనడం. నేను అక్కడ చాలా మంది సాధువులను అందరిని చూస్తుంటే గురువుగారు మీరెలా అయితే చెప్పారో గురువుగారు, అలానే అందరొచ్చారు గురువుగారు. వ ఆ వంట చేయడం దగ్గర నుండి ప్రతి ఒక్కరు అక్కడ పక్కన అనుకుంటున్నారు భోజనాలు చేస్తుంటే గూడా. స్వాములు ఎవరో గురువట చేపిస్తున్నారు. ఆ గురువు లేకుండా ఇంత చక్కగా వంట చేసి, ఇంత బాగా సమారాధన చేసేవాళ్ళు ఇక్కడ మన కాస్ట్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నామని చాలా మంది సాధువుల నోటి నుండి విన్నాను గురువుగారు. చాలా ఆనందంగా ఉంది గురువుగారు. మా గురువుగారి సమక్షంలో మేమొచ్చి అన్న సమారాధన చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే గాని రాలేమో! ఎంత మహాభాగ్యం కలిగిందని నేను చాలా ఆనందపడ్డాను గురువుగారు. కాశీ అన్నపూర్ణేశ్వరి, సీతమ్మ తల్లి రావడం మీరెలా అయితే చెప్పారో గురువారు, అన్ని దేవతా దర్శనాలు జరిగినాయి గురువుగారు. మళ్ళీ మీరు చెప్పారు గురువుగారు కాశీకెళ్ళగానే కాలభైరవుడొచ్చి ముందు కూర్చుంటాడు. హనుమంతుడొస్తాడు. అందరు మీరెలా శివయ్య వచ్చి చూసినా శివయ్య ఒకతను కర్ర పట్టుకొని గురువుగారు వంగుకుంటూ 2, 3 సార్లు తిరిగారు గురువుగారు. మనం అన్న సమారాధన అన్నం వంట చేసే దగ్గర, వంటశాల దగ్గర తిరుగుతున్నారు. ఆ భైరవుడైతే మూల కూర్చున్న భైరవుడు గద్దె మీద కూర్చున్న భైరవుడైతే ఎప్పుడు ఇటువైపు ఒకవైపు వాళ్ళు కట్ల కింద నుండి చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎలా చేసి నేను గోవర్ధన్ గారితో అన్నా, "గోవర్ధన్ చూసావా నాన్న అక్కడ అది ఎలా చూసినా" అంటే, "అవునమ్మా మన గురువుగారు చెప్పినట్టే చూస్తున్నారమ్మా" అని గోవర్ధన్ గారు చెప్పారు. చాలా మంచిగా అనిపించింది గురువుగారు. నేను నా చేతులతోటి మీ దయ వలన, మీ కరుణా కటాక్షాలతోటి కొంతమందికి వడ్డన చేశాను గురువుగారు. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి అక్కడ అన్ని నిదర్శనాలు చూసుకుంటూ పోయాను గురువుగారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది గురువుగారు. తర్వాత అన్న సమారాధన అయిన తర్వాత కాశీ విశ్వేశ్వర దర్శనం జరిగింది గురువుగారు మీ దయ వలన. ఆ బ్రహ్మస్థ భవనంలో గూడా గురువుగారు మీ గురువుగారి గురించే మీ గురించే మాట్లాడుతున్నారు గురువుగారు. శ్రీ కాళీ శక్తి పీఠం వాళ్ళట చాలా చేస్తున్నారు. ఆహ్, ఇంత సిస్టమాటిక్‌గా చేయడం అంటే అక్కడ వాళ్ళ గురువు ఆధ్వర్యంలో జరగడం చాలా బావుంది వీళ్ళది అని గోవర్ధన్ గూడా చాలా మంది పొగుడుతున్నారు. మీ పేరు చెప్పుకొని మేమెళ్ళినందుకు మాకు ఆ అమ్మ అమ్మ మీ కృపతోటి అక్కడ బ్రహ్మస్థ భవనంలో గూడా మాకు భోజనాలు ఏర్పాటు చేశారు గురువుగారు. మాకెలాంటి కష్టం లేకుండా. ప్రతి ఒక్కటి మీరు లేరు అనే భావన అక్కడ మాకు మాకు లేదు గురువుగారు. నేనైతే ఇంత పెద్ద వయసులో వచ్చినా అంటే నాకొకటే నమ్మకం గురువుగారు. గురువుగారు మా పిల్లలు ఎళ్ళొద్దన్నారు. లేదమ్మా గురువుగారి సంరక్షణలో అయితే ఏం కాదు బిడ్డ నేనెళ్ళిపోతామ్మా. ఏమన్నావో నేనే గురువుగారు నన్ను చూసుకుంటే నేనెళ్ళిపోతా అనే గట్టి నమ్మకంతో నేను బయలుదేరొచ్చిన గురువుగారు. నేనక్కడ ఒకరోజు సిక్ అయినా గూడా నేను ఫీల్ అవ్వలేదు గురుగారు. మళ్ళీ మీరు శక్తిచ్చారు. నేను శ్రీ కాళిక శక్తి పీఠాన్ని తలుచుకుంటూనే పడుకున్నా రాత్రంతా. నాకు ముందు అమ్మవారు కాళమ్మ కూర్చున్నట్టు, వెనకాల వారాహమ్మ కూర్చున్నంత ఫీలింగ్ మధ్యలో మీరున్న గురువుగారు. మీ రూపాన్ని కూడా నేను చూసాను గురువుగారు. నా జన్మ ధన్యమైందనిపించింది గురువుగారు. నేను చాలా మంచిగా అనుభవించాను గురువుగారు. తర్వాత అక్కడ సీతమ్మ తల్లి వచ్చినప్పుడు గురువుగారు, ఆ సీతమ్మ తల్లి భోజనం చేస్తుంది. యెల్లో కలర్ వస్త్రాలేసుకొని పెద్ద తేజస్సుతోనొచ్చి కూర్చున్నారు గురువుగారు. ముగ్గురు శ్రీమూర్తులు. ఒక శ్రీమూర్తి ఫస్ట్ కూర్చున్న శ్రీమూర్తి తిన్న తర్వాతనే మిగతా ఇద్దరు శ్రీమూర్తి తింటున్నారు. అమ్మా! మా గురువుగారు ఎంత గొప్పవారు. మా గురువు దయ వల్ల ఇంతమంది దేవ దర్శనాలయిందా అని నేను చానా ఆనందపడినాను గురువుగారు. ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా గురువుగారు. మళ్ళీ కాశీలో మీరు మాతో పూజ చేపిచ్చారు గదా గురువుగారు నైటు 12:30 తర్వాత. పూజ చేసిన ఫస్ట్ మీరు చెప్తున్న కొంచెం నాకు ఫస్ట్ నాకు అర్థం అయిన తర్వాత మళ్ళీ చూసుకొని అర్థమైంది గురువుగారు. కూర్చున్నాను గురువుగారు. కూర్చొని చేసిన తర్వాత నా మీద ఆ గంగలో వాటర్ కదిలి వచ్చి వాటర్ నా మీద పడినాయి గురువుగారు. చుక్కలుగా వాటర్ అంతా నా మీద పడిపోయింది గురువుగారు. అప్పుడనుకున్న గురువుగారు, మా గురువు కృప ఎంత గొప్పది. ఈ గురువు నేను ఫస్ట్‌లో ఒకప్పుడు నేను కాశీకొచ్చాను గురువుగారు గానీ, నాకు ఇలా ఏ అనుభవం నాకు కలగలేదు గురుగారు. కానీ ఈసారి నేను చాలా ఆనందాన్ని మూటగట్టుకొని కాశీ నుండొచ్చిన. నేనొచ్చినాక సిక్ అయినా కూడా నేనసలు ఇంత కూడా ఫీల్ అవ్వట్లే గురుగారు. అమ్మ! మా గురు సమక్షంలో నేను వెళ్ళాలి. కొరివి ఉందని జెప్పారు గూడా. హైదరాబాద్‌లో మా పిల్లని గూడా ప్రిపేర్ జేస్తున్నా. ఎళ్ళాలి బిడ్డ అందరం అని. నేను మీ దయా కరుణతోటి నేను కాశీ యాత్ర మాత్రం కంప్లీట్ చేసుకొనొచ్చాను గురువుగారు. అక్కడ ఇంకొకటేంటంటే గురువుగారు ఒక అతను హ్మ్, బొట్టు పెట్టుకున్నాడు. రూపంలో బొట్టు పెట్టుకొని కూర్చున్నాడు గురువుగారు. అతను చాలా తేజస్సుగా కూర్చున్నారు. అతని దగ్గరికి పాదాల వందనం చేసుకున్నాను గురువుగారు. ఒక అమ్మొచ్చి కూర్చుంది. ఆమె అన్నపూర్ణమ్మలానే అనిపించింది. ఆమె అన్నపూర్ణ తల్లి అమ్మ అని దీవించింది గురువుగారు. హ్మ్. చాలా మంచిగా అనిపించింది గురువుగారు ఈసారి. నేను 2 అన్న సమారాధనలు పాల్గొన్న గురువుగారు గాని, అప్పుడు అనిపించిన దానికన్నా ఇప్పుడు నేను ఒక 100 రెట్ల ఆనందం అనుభవించాను గురువుగారు. అంతా ఒక ఫ్యామిలీ నాకు బాలేకున్నా అందరూ ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ జేయడము.
నాకు చేతనైన సాయం పని నేను చేశాను గురువుగారు. కానీ నేను చాలా ఆనందపడ్డాను. ఓపిక లేకున్నా గూడా దర్శనాలు మాత్రం స్పర్శ దర్శనము, కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనం, విశాలాక్షి దర్శనము, భైరవుల దర్శనము అన్నీ జరిగాయి గురుగారు. మీరు అసలు భైరవ అనుజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేరని మాత్రం వాస్తవం అని ప్రతి ఒక్కరు చెప్తే విన్నాను. కానీ మా గురువు వారి కృపతో మేము డైరెక్ట్ అన్న సమారాధన కాడికి వెళ్ళొచ్చని గౌరవ్ గారు చెప్పారు. మీరు మీరు చెప్పినట్టుగానే మేము అలాగే వెళ్ళాం గురుగారు. మాకు ఎలాంటి ఆటంకాలు జరగలేదు గురుగారు. అందరం చాలా సంతోషంగా, ఆనందంగా అన్ని పనులు సమానంగా చేసుకుంటూ చేతనైనంత వరకు మంచిగా అన్న సమారాధన చేసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుడు మా గురు కృపతోటి మళ్ళీ మా సొంత ఊరైన కొత్తగూడెం చేరుకున్నాం గురుగారు. గురువుగారికి ధన్యవాదాలు గురువుగారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను గురువుగారు వచ్చినందుకు. చెప్పప్ప. మహాదేవ. అమ్మా నమస్కారం. నమస్కారం నాన్న. చాలా సంతోషం తల్లి. వారణాసి గురించి చాలా చక్కగా చెప్పారు. నేను చె వారణాసికి ఎందుకు రావాలనుకున్నారు అసలు మీరు ఇంతకి? నేను ఇంతకుముందు ఒకసారి వారణాసి వెళ్ళాను గోవర్ధన్ గారు. కానీ ఇప్పుడు నేను గురు కృప ఏంటో నేను తెలుసుకున్నాను గురువుగారు. అంటే మామూలుగా మనం గుడిలోకెళ్తే వెళ్ళే దర్శనాలు వేరు గురువుగారు. దర్శనాలు వేరే గోవర్ధన్ గారు. గురుద్వారా వెళ్ళి ఆ అమ్మ దర్శనాలు చేసుకోవడంలో ఉన్న అద్భుతం ఆ రుచి నాకు తెలిసింది గురువారి ద్వారా వెళ్ళడం. కాబట్టి కాశీ లాంటి పుణ్యక్షేత్రంకి వెళ్ళి గురువుగారితో వెళ్ళి నేను ఎలాగైనా వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో వచ్చాను. అంటే దానికి వెళ్ళడానికి కారణం గురువుగారు మెయిన్‌గా. గురు కృపతో అయితే దర్శనాలు మంచిగా జరుగుతది. మనము సాక్షాత్తు మానవ రూపంలో సూక్ష్మ భగవంతుని చూడడం అనేది అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ మనం శ్రీ కాళీ శక్తి పీఠం ద్వారా గురువు సంరక్షణ పోవడం వల్ల మనకి ఇంతటి మహాభాగ్యం కల్పించిన గురువుగారు ఉన్నాడన్న నమ్మకంతో నేను వెళ్ళాను అంతే తప్పితే నేను కాశీ విశ్వవిద్యాలయం వెళ్ళడానికి కారణం గురువే నా నా మెయిన్ ఒపీనియన్ మాత్రం. ఎందుకంటే గురు స్పర్శ లేకుండా నేనైతే వెళ్ళలేను. నేను రాలేను, పోలేను. నేను అసెక్ట్ రాలేను. నా పిల్లలు లేకుండా నేను బయట అడుగు పెట్టాను. పెట్టినా అంటే గురువు గారి ప్రొటెక్షన్ వల్లనే పెట్టాను నేను కాశీలో అడుగు. సంతోషం. దీంట్లో నేను చేసింది ఏమీ లేదమ్మా. అందరూ నా పేరు ఎక్కువగా చెప్తున్నారు. నా పేరు ఎక్కువగా చెప్పకండి. నేను ఖాళీ గురువు గారు గురు కృపతోనే నా గురు కృపతోనే. మీరు సంరక్షణలో ఉన్నారు అంతవరకే. గురు కృపతోనే మేము వెళ్ళగలిగినాం. అంటే ఏం లేదమ్మా. గురుగారు అందరికి దగ్గర నుండి చూసుకోమని చాలా జాగ్రత్తలు చెప్పారు. ఒక 100% కాదు, 100 కాదు, రోజు 100 కాల్ చేసి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో అన్ని జాగ్రత్తలు చాలా చెప్పారమ్మా. మనం ఉన్న సిచ్యువేషన్ అది వేరు. అందరూ ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ వేరు. అసలు సిచ్యువేషన్ గురుగారు తెలుసు ప్రతిదీ. జెడ్ సెక్యూరిటీ లాగా ప్రోటోకాల్ ఇచ్చారమ్మా. అందులో అది మాత్రం వాస్తవం. అందులో ఎలాంటి తేడా లేదు. నేను అనుకుంటే ఏమనంటే గోవర్ధన్ గారు, నేను అనుకుంటాను అసలు కర్త, కర్మ, క్రియ మొత్తం మన గురువు గారే మనల్ని నడిపిస్తారు. మనం తీసుకొచ్చి మన ఇంట్లో పడేస్తారు. మనకు దర్శనం ఇచ్చే గురువు గారు. నేనైతే మనస్ఫూర్తిగా గురువారి పాదాలు పట్టుకొని చెప్పే మాట మాత్రం ఇదే గోవర్ధన్ గారు. ఎందుకంటే గురువు అనే అక్కడికి వెళ్ళి వచ్చినామంటే గురు కృపనే. అంతకన్నా మనం ఇంత ఎండాకాలంలో అక్కడ ఉన్నప్పుడు ఎండలేదు గురువుగారు. మాకు అసలు ఎండ తగలలేదు, ఎండ తిరిగినా కూడా. కానీ ఇంటికి వచ్చాక కనీసం ఖమ్మం నుండి కొత్తగూడెం రావడానికి కూడా నా శక్తి సరిపోలేదు. సరే అమ్మా, ఒకటి చెప్పండి. వారణాసిని మీరు చూసిన తర్వాత వారణాసి వెళ్ళే యోగ్యత అనేది 101% ఏదో ఎన్నో జన్మల పుణ్య ఫలితం తల్లి. అది దాంట్లో సందేహమే లేదు. అవునవును. వారణాసికి ఇంతమంది కలిసి గట్టిగా వెళ్ళాము, వచ్చాము, బాగుంది. మధ్యలో మీ ఆరోగ్యం దెబ్బతింది. అయినా మీరు ఇంటిగా చిక్కులు లేకుండా ఒక సందర్భంలో నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ విశ్వనాథం దర్శనంకి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు వారణాసి వెళ్ళడానికి వారణాసిలో మీరు దర్శనాలు చేసుకున్నారు, చాలా సంతోషం. అక్కడికి ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందు జరిగిన క్షేత్రాలలో జరిగిన అన్న సమారాధనకి ఇక్కడ జరిగిన అన్న సమారాధనకి ఒక్క లైన్ లో చెప్పండి అమ్మా, ఎక్కువ చెప్పకుండా. చెప్పండి. ఇంతకుముందు అన్న సమారాధన మనం చాలా సార్లు మనం వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అంత సాధు పుంగవులు, వీళ్ళే అఘోరాలు, అంత అంటే జపసాధన చేసే వస్త్రాలతో ఉన్న దేవతా స్త్రీలు లాంటి వాళ్ళందరూ రావడము, మనలాంటి మామూలు మనుషులము గురువు ఆధ్వర్యంలో శ్రీ కాళీ శక్తి పీఠం ద్వారా మనం అన్న సమారాధన చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా నేను కూడా. ఎందుకంటే మా గురువు ద్వారా మేము వెళ్ళి చేయడం. గురువు అక్కడ లేడనే భావన నాకైతే ఏ రోజు లేదు. ఇప్పుడు నేను 3-4 సార్లు వచ్చాను. గురువు పక్కన ఉన్నాడు, గురువు చేపిస్తే చేస్తున్నాం, అదొకటే నా భావన. సరే పెట్టగల ముఖ్య సంకల్పం గురువుది. ఎంతో మంది సాధు సత్పురుషులకి వాళ్ళు కొన్ని నిరంతరం
ఈశ్వరుని స్మరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈసారి పీఠం తరపున పెట్టే యోగ్యత ఇవ్వాలని మహాసంకల్పంతోటి అక్కడున్న పరిస్థితులు వేరు. మన కంటికి కనిపించేదంతా ఒక ఆనందమైన వనమే. కానీ దాని వెనకాల ఉన్నట్టయితే గురుగారు చాలా భయంకరంగా అనుభవించారమ్మా. ఆ సాధు సత్పురుషులకు అన్నం పెట్టించడానికి తను నాన్ స్టాప్ గా ఎంత వరకి అంటే ఒక 3-4 డేస్ నాన్ స్టాప్ గా తను ఒక సాధనలో కూర్చొని అందరిని అలా పంపించడం జరిగింది. ఆ సాధు సత్పురుషులు మన దగ్గర వచ్చి కూర్చొని భోజనం చేయడం, మనతోటి అంత సున్నితంగా మాట్లాడుతూ, మీరు కూడా ఒక అమ్మవారితో కూడా అట్లా మాట్లాడారు కదా! అది అవునమ్మా. గురుగారు అవును నాన్న. ప్రత్యేకమైన యోగ్యత. ఎందుకంటే వాళ్ళు అంతసేపు ఉండడమే గొప్ప, అవును. రావడమే గొప్ప. వచ్చి మన అవును. దగ్గర అర్ధగంట 20 నిమిషాలు కూర్చొని తినెళ్ళడం అనేది అది గురుగారి మహాసంకల్పంతో మాత్రమే జరిగిందమ్మా. కొన్ని అవునవును. వేల సంవత్సరాలు అంటే చాలా మంది కొన్ని లక్షల కోట్ల జప సాధన చేసిన వాళ్ళు వచ్చారన్నమాట అక్కడికి. సో నిరంతరం వాళ్ళు పరమేశ్వరుని తప్ప ఇంకేమి చేయరు. అట్లాంటి వాళ్ళకు మీ చేతితోటి మీరు భోజనాలు వడ్డించారు. దాంట్లో కలిగిన అనుభూతి ఏంటి అనేది ఒక లైన్‌లో చెప్పండి తల్లి. అది అనవరచ చెప్పనందుకు అసలు రావడం లేదది. అంత ఆనందాన్ని అనుభవించాను. అసలు ఇట్లా నాకు అసలు ఓపిక లేదు ఫస్ట్ అక్కడ నేను 11 అయ్యేసరికి కానీ, అనుకోకుండా టక్కున శక్తొచ్చేసింది. నేను వడ్డియడానికెళ్ళేసరికి. అసలు ఎంత ఆనందపడ్డానంటే మనసుతో చెప్పలేకపోతున్నా ఆ అనుభూతిని. అసలు హృదయం అయితే ఉప్పొంగిపోయింది. ఆహా! నాకేం అదృష్టం ఇచ్చిండు మా గురువుగారు. చాలు ఈ జన్మకు నాకు మళ్ళీ నేను రాగలుగుతానో రాలేనో తెలవదు ఈ కాశీ క్షేత్రానికి. కానీ ఈ జన్మకు నాకు ఈ కాశీ క్షేత్రంలో ఈ ఈ అనుభవాలు నాకు చాలు. ఇంతమంది సాధు పుంగవులకు ఇంతమంది పుణ్యం మా మా భగవత్ స్వరూపులైన వాళ్ళందరికీ భోజనం వడ్డించగలిగే శక్తి నాకిచ్చినందుకు గురువుగారి ద్వారా నేను చేసినందుకు నేను చాలా చాలా ఆనందాన్ని అనుభవించాను. అది నోట్లో చెప్పడం నాకు రావట్లేదు నాన్న. నేను చాలా అనుభవించాను. చెప్పలేను నేను ఆ నోటితోటది అనుభవాన్ని. సరే తల్లి. ధన్యవాదాలు. ఒక క్షణం నీ కళ్ళలో నీళ్ళొచ్చి నేను ఏడ్చిన క్షణం గూడా ఉంది 2, 3 సార్లు. ఒక ఆమె నాకు అమ్మవారి దగ్గరికెళ్లి కూర్చుంటే పక్కన విష్ణు బొట్టు పెట్టుకున్న అతను, "అమ్మా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని" నాకు ఉత్తరాక్షలు తీసి నాకు ఒక పిడికెడు ఇచ్చారు గోవర్ధన్ గారు. అసలు నేను అతని పాదాలు నమస్కారం చేసుకొని దాన్ని తరించాను స్వామి. అది గూడా నా గురు కృపనే అనుకుంటున్నా నేనైతే. గురు కృప లేనిదే అది ఏది జరగదు. ప్రతి ఒక్కటి గురు కృపనే స్వామి. మంచిదమ్మా. మీకు అసలు సరే హెల్త్ మామూలుగా అయితే సపోర్ట్ చేయదు. అంత ధైర్యం చేస్తే మరి ఇంట్లో వాళ్ళు గూడా ఎలా ఒప్పుకున్నారు మరి అంత దూరం జర్నీ ఎండాకాలం? ఒప్పించా ఒప్పించాను గురువుగారు. మీరున్నారని నమ్మకంతోనే గురువుగారు నేను ఒప్పించేది. ఇప్పుడు కూడా నేను నమ్మకం ఉంది. ఎక్కడికైనా ఇంట్లో రావడానికి వాళ్ళకి సిద్ధంగా నమ్మకం ఉంది. నేననేది మీకు నమ్మకం ఉంది. ఎందుకంటే చూసావు కాబట్టి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎలా నమ్మారు? ఎలా ఒప్పుకున్నారు రావటానికి, పంపించడానికి? ఫస్ట్ ఫస్ట్ నా ఇద్దరు బిడ్డలని చెప్పలేదు. మా పెద్ద పాపకు చెప్తే గురువు మీద నమ్మకం ఉంది. గురువు మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు మమ్మీ. నేను నీ మాట నేను వింటా మమ్మీ. వెళ్ళమంది మా పెద్ద పాప కెనడా అమ్మాయి. మా చిన్న పాపకు మాత్రం ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఉంది గురువుగారి ఇంట్లో. సత్యనారాయణ వ్రతం అయిన నైట్ నేను బయలుదేరొచ్చాను గురువుగారు. మా అల్లుడు "అత్తయ్య మీకు హెల్త్ బాలే" ఆ రోజు జ్వరం వచ్చింది గురువుగారు. కానీ జ్వరంతో నేను ట్రైన్ ఎక్కాను గురువుగారు. జ్వరం తగ్గిపోయింది గురువుగారు. నాకు శక్తి మామూలుగా వచ్చేసింది గురువుగారు. నేను ఒకటే అనుకుంటా గురువుగారు. శ్రీకాళి వారాహి శక్తి పీఠాయ నమః. ఇంకా అదొక్కటి చదువుకోవచ్చు నోట్లో అనుకోని ఎప్పుడు అదే పీఠాన్ని మననం చేసుకుంటే పడుకున్నా గురువుగారు. నాకు బాలేకున్నా గూడా. నా నమ్మకం మొత్తం గురువు ప్రొడక్షన్‌లో నేను వెళ్తున్నా. నాకేం గాదు బిడ్డ మీరు వదిలేయండి. నేను పోయినా నేను బాధపడను. నాకు ఆ బాధ్యతలయిపోయాయి. కొన్ని కష్టాలున్నాయి. నా కర్మ ఎలా ఉంటే అలా ఉంటది. నేను దానికి కూడా సిద్ధపడి వచ్చిన గురువుగారు. అది మాత్రం వన్ అమ్మవారి సాక్షిగా అది కరెక్ట్ గురువుగారు. ఉంటే ఉంటా, పోతే పోతా. కానీ గురు సమక్షంలో ఎళ్ళాలి. అన్న సమారాధనలో పాల్గొనాలి. ఆ దేవతా దర్శనాలు జేసుకోవాలి. నాకు మీ పాదాల మీద నాకున్న నమ్మకం గురువుగారది. మరి బయలుదేరేటప్పుడు నేను చేయగలను, ఉండగలను, మళ్ళీ నేను ఇంటికి తిరిగి అంటే ఆరోగ్యకరంగా లేను గదా! అని ఏమనిపించింది అసలు బయలుదేరే ముందు? ఈ నాకలా ఎండాకాలం అనిపి అది. నాకలా అనిపించలేదు గురువుగారు. ఏమనిపించిందంటే నాకొకటే అనిపించాను. నేను కిషోర్‌ని అడిగిన. కిషోర్ అమ్మాయి ఎట్లుందంటే ఏమన్నా గాని నాన్న గురువు మన దగ్గర నా మనసులో గురువు ఉన్నాడు. నన్ను కాపాడతాడు. ఇంకా నేను దానికన్నా ఏం ఆలోచించను. కానీ ఒకటి మాత్రము స్వార్థంగా ఆలోచన ఏంటంటే గురువుగారు ఫ్లైట్‌లో మీ కృప వల్లనే ఫ్లైట్ టికెట్ దొరికింది గురువుగారు. ఫ్లైట్ దిగినంక రావడందుకు బస్సులో అట్లా రావడందుకు ఓపిక లేదని క్యాబ్ మాట్లాడారు అందరూ. అదే క్యాబ్‌లో ఎల్బీ నగర్ వరకొచ్చాము. అక్కడి నుండి బస్సులో ఎళ్ళాలంటే ఇంకా చాత కాలే గురువుగారు. అప్పుడు అనుకున్నా అమ్మ ఇట్లే అనుకున్నా. గురువుగారు నాకొక ఏదైనా క్యాబో, కారో దొరికితే బాగుండు గురువుగారు. అనుకున్న క్షణంలో గురువుగారు అక్కడ క్యాబ్ వచ్చి ఖమ్మం వరకన్నారు. కిషోర్ అని కిషోర్‌ని తీసుకొని వచ్చేసా గురువుగారు. మళ్ళీ ఖమ్మం దిగినాక ఎండ మండిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంక నా వల్ల అవ్వలేదు అప్పుడు. కానీ నాకు ఎలాంటి నిరాశ నేనెందుకొచ్చిననే భావన నాకు ఇంతవరకు రాలేదు గురువుగారు. హమ్మయ్య! కాశీ యాత్ర పూర్తయింది. కొత్తగూడెం వెళ్లి పడాలంటే ఇప్పుడు నేను ఒక కారు బస్సులైతే అసలు వెళ్లి చచ్చిపోతా. బస్సులైతే చేత కావట్లేదు గురువుగారు. డీహైడ్రేషన్ అయిపోతాంది బాడప్పుడు. అయినా నేను అనుకున్నా ఇంటికెళ్ళే వరకు గురు ప్రొడక్షన్ ఉంటది. ఇంటికెళ్ళాక భగవంతుడున్నాడు. ఆ గురువుగారున్నారు. నాకైతే ఏమవ్వదు. అయినా పర్లేదు అని ఒక కారు మాట్లాడుకున్న గురువుగారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఖమ్మంలో. ఫోన్ చేసి కారు పంపించారు 2500కి.
కిషోర్‌ని ఎక్కించుకొని కొత్తగూడెం వచ్చిన గురుగారు. ఇంటికొచ్చి పడిన గురువారు తెల్లవారి వరకు బాగున్న గురువారు. తెల్లవారి నుండి పట్టు గురువారికి అడ్డం పడిపోయిన. అడ్డం పడినా గూడా నేను ఫీల్ అవ్వలేదు. గురువు ఉన్నారు. మీకందుకే నమస్కారం చెప్పాను. గురుగారు నాకు బాలేదని. గురువున్నారు. 2 రోజులు, 3 రోజులు కష్టపడ్డ తర్వాత ఇక హాస్పిటల్ అడ్మిట్ అయ్యా గురుగారు. ఇంక నా వల్ల అవ్వలేదు. అయినా గూడా ఇంత వయసులో ఎందుకు పోయినావమ్మా కాశీ అంటే, "అమ్మ కాశీ పోయినా అని మాత్రం అనొద్దమ్మా నన్ను. నేను కాశీకెళ్ళొచ్చాను. భగవంతుడు రాసి పెట్టుంటాడు మనకు. నూకలు ఇక్కడ రాసి పెట్టుంటది. బతకాంటి బతుకు, పోవాలని పోతాం. నేను బాగున్నా, నేను దర్శనం చేసుకొని వచ్చా ఇంక అంతే. సిస్టర్‌లు ఎవరన్నా గూడా నేనెళ్ళొచ్చాను నన్నేం అనొద్దురా తల్లి" అన్న వాళ్ళని. ఇక నీ ఇష్టం అని నా బిడ్డ సేవ చేసిన గురుగారు. ఇప్పుడు నేను ఈ రోజు మంచిగా అయ్యా గురువుగారు. మీరు సాధన పెంచమ్మా అన్నారు గురుగారు. ఇప్పుడు ఒక 2:15 గంటలు చేస్తున్నా గురువుగారు. అమ్మవారి దయ వల్ల మీ కరుణ కటాక్షాలతోటి ఇప్పుడు నేను కొంచెం సెట్ అయిన గురువుగారు. నేనైతే ఆరోగ్యం బాలేకున్నా నేను ఫుల్ హ్యాపీ గురువుగారు. నాకు చేతనైనంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను వెళ్ళగలిగితే కంపల్సరీ సమారాధనలో పాల్గొంటా గురువుగారు. కొంచెం నేను జాగ్రత్తలు తీసుకుంటా ఇక నుండి. అది నా కాదమ్మా నా మరి మామూలుగా గనుక వెళ్ళుంటే పరిస్థితి ఏమయ్యేది? ఎందుకని నేను ఇప్పుడు మాము పేరెంట్ తరపున వెళ్ళుండే దానికి, మామూలుగా వెళ్ళుండే దానికి తేడా ఏంటి? మీ ఆరోగ్య పరిస్థితులు గాని, ఫస్ట్ మీ ఆరోగ్యం గురించి చెప్పండి. మీరు మామూలుగా వెళ్ళుంటే పరిస్థితి ఏంటి? మీకున్న లెక్క ఇగ ప్రకారం. అక్కడే గురువుగారు. అక్కడే గురువుగారు. మామూలుగా వెళ్ళడం అనేది ఉండదు గురుగారు. వెళ్తే అక్కడే ఇంగ. మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు అక్కడికెళ్ళాక. నేను హ్మ్. తెలుసుకున్న నిజం. ఇంకా రావడం అనేది ఉండదు. నాలాంటి దాన్ని పోవడం అనేది నా పిల్లలు నన్ను పంపరు గురువుగారు. అది మీ హ్మ్. దయ ఉండడం వల్ల కూడా అది కూడా నా బిడ్డలు పంపడానికి మీకు కరుణ ఉంది గురువుగారు. లేదు పంపరు. మీరు టికెట్ బుక్ చేయడం, నేను మనీ కట్టడము, నేను రావడం అది మీ కృపనే గురువుగారు. మీ కృప. ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేయించే కృప మీ మీ వల్ల నాకుంది కాబట్టి నేను అడుగుపెట్టి రాగలిగాను గురువుగారు. నా జన్మదా నేను రుణపడి ఉంటా గురువుగారు. ఈసారి కాశీ ప్రయాణం. మళ్ళీ మీతో కాశీ ప్రయాణం మళ్ళీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా గురువుగారు. ఏమన్నావని. అక్కడ నేను రాలిపోయినా నేను బాధపడను. నాకు జీవితంలో పెద్ద ఆశలేం లేవు గురువుగారు. చాలా సంతోషం. ఈసారి ఇన్ని సమారాధనలకు, ఈ సమారాధనలకు చాలా తేడా ఉంది గారు. అసలు నేను అనుభవించే ఆనందము మీకు తెలుస్తదనుకుంటా గురుగారు. నేను మాటలు చెప్పలేకపోతున్నా గురువుగారు. 4 గంటలకల్లా ఎళ్ళాం గురువుగారు. అన్న సమారాధనకి ఎళ్లి కూరగాయలు కట్ చేయడం గాని, వీళ్ళంతా వాటర్ తీసుకొచ్చారు, గిన్నెలు దించుకొచ్చారు. చాలా ఎక్కువ మెట్లు గురువుగారు. 70 మెట్లు దాకా ఉంటాయనుకుంటా. 16, 17 ఉంటాయేమో. కొంచెం ఎక్కి దిగడం నాకైతే కొంచెం ఇబ్బంది అయింది గురువుగారు. అయినా నేను మెల్లమెల్లగా ఎవరో ఒక పిల్లలు ఇప్పుడు కిషోర్ గాని, గోవర్ధన్ రెడ్డి గాని, ఇంకా ఎవరు లాస్ట్ ఠాగూర్ గాని, ఎవరైనా నాకు కృష్ణ వాళ్ళ వైఫ్ గాని, అమ్మ అని పట్టుకొని చేయి పట్టుకుంటే ఎక్కగలిగిన గురువుగారు. ఒక్కదాన్ని ఎక్కాలంటే కొంచెం భయమేసింది గురువుగారు. దిగలేకపోయా. ఎక్కలేకపోయాను. కానీ ఎక్కిన తర్వాత ఇంకొకటి చెప్పాలంటే గురువుగారు, మన సమారాధనకి బయట దానికి నేను నేను కళ్ళతోని చూసిందేంటంటే గురువుగారు, బ్రహ్మస్థ భవనంలో వాళ్ళు వేద పండితులు చేసిన అన్న సమారాధనలో వాళ్ళు చేశారు. తీసుకొచ్చారు. అంత పెద్ద పెద్ద గిన్నెలు మన వాళ్ళు దించుకొచ్చి కింద పెట్టారు. మీరు చెప్పారు, "ఏది ఆశించకుండా మీరు సేవ చేయండి. మీ సాధ్యం." నన్ను మమ్మల్ని మాత్రం నీళ్ళే పట్టమన్నారు. నన్ను నీళ్ళును ఇంకో కృష్ణ వాళ్ళ పాప నీళ్ళు పోయమని మీరు చెప్పారు. కానీ నేను అనుకున్నాను, గురువుగారు నేను బాలేదని నన్ను గురువుగారు నన్ను నీళ్ళు పోయమని చెప్పారు. గురువుగారు ఎంత దయామయుడు. కానీ నాకు శక్తి ఉన్నంత నేను వడ్డిస్తాను. నేనే ఒక 2 గిన్నెల వరకు వడ్డించాను గురువుగారు. ఈ కిందకి వంగి మెట్ల పైకెక్కి ఇవ్వడం మొదలుపెట్టాను. కానీ ఎవ్వరైనా మనం ఇస్తే తీసుకుంటారు గురువుగారు గాని, మన మన సమారాధనకు ఎవరైతే వస్తుండ్రో ఋషి పుంగవులు వాళ్ళందరూ వచ్చినట్టుగా వీళ్ళ దగ్గరికి ఒక్కరు రావట్లే. అంత గ్రాండ్‌గా సెలబ్రేషన్ లా జరుగుతుంది. వేదం నడుస్తుంది. రామాయణ ప్రవచనము రామాయణం దగ్గర పీఠం దగ్గర యంత్రము రాసిన అతను నాకు పేరు తెలీదు గురుగారు. తను వ్యాఖ్యానం చేస్తుంది అక్కడ కాశీఖండం గురించి. కానీ ఏ బ్రాహ్మణులు కూడా అంత తృప్తిగా సంతోషంగా వచ్చి ఈ ఉప్మాని తీసుకోవట్లేదు గురువు. నాకు బాధేసింది. అయ్యో! మా గురువుగారి సంరక్షణలో మేము సమారాధన చేస్తే టకటకటక అయిపోయింది. నేను ఎంత గురువుగారు ఒక 50, 60 మందికి మిగిలిపోయింది గురువుగారు. మీరప్పుడు అన్నారు, "మీరు సాధకులను తీసుకుంటారో కనుక్కోండి" అంటే మేమందరం తినున్నాం కాబట్టి ఎవరిని తీసుకోలేము గురువుగారు అని చెప్పాము. చెప్పితే నేను ఎండ కొడుతుంటే కూడా నేను బయటికెళ్ళా. ఎళ్లి "అమ్మ రాండమ్మా ప్రసాదం ఉంది తల్లి తినండి తల్లి" అంటే ఒక 3 సార్లు పిలిసా గురువుగారు. ఒక 40, 50 మంది వచ్చేసారు గురువుగారు. నేను కొంచెం దూరం వెళ్లి పిలిసాను. ఈ హరిశ్చంద్ర ఘాట్ కొంచెం ముందుకెళ్ళి పిలిసాను. ఇప్పుడు హోమగుండం ఉన్న కాడికెళ్ళి కూడా పిలిచాను. టకటక అందరొచ్చేసి కొంచెం మళ్ళీ మనం పెడతామంటే లేదక్కడ ఇంక అయిపోయింది మన ప్రసాదం. అలాంటిది ఇంత మంచి వీళ్ళు ఉప్మా చేసొచ్చి కనీసం వాటర్ ఇవ్వలే గురువుగారు వీళ్ళు. అయ్యో! ఇంత సమారాధన చేసిన మా గురువుగారు ఎక్కడో కాశీ ఎక్కడ, మా గురువుగారు ఎక్కడ, మేమెక్కడ. మా గురువుగారు అన్ని సమకూర్చిల్లు. ప్రతి ఒక్కరు అందరూ సంతోషంగా అన్నపూర్ణ తల్లులు అందరూ దీవించిపోయారు మమ్మల్ని అందరిని. కానీ ఇక్కడ ఒక్కరు కూడా సంతోషంగా ఆ సమారాధనలో తిన్న వాళ్ళు, "ఏందమ్మా నీళ్ళు లేవా అమ్మా? నీళ్ళు లేవా?" అని అడుగుతున్నారు మేము ఇస్తుంటే. మెట్లు దిగి ఎక్కి ఇస్తే గాని తీసుకోలేదు వాళ్ళు. కొంతమందయితే "మాకొద్దమ్మా మేము తీసుకోమని" చేతులో పట్టి మేము తీసుకోమని ఎళ్ళిపోయారు. అప్పుడనిపించింది, మా గురువుగారి కృప ఎంత గొప్పది. మా గురువు వెనక అమ్మ, మా గురువుగారు, ఆ కాశీ విశ్వేశ్వర అందరూ ఒక దగ్గరనే మా సమారాధన దిగ్విజయం జరిపించిండ్రు.
ఇంత బ్రాహ్మణ పండితులు ఇక్కడే వాళ్ళ ఊరు అదే వాళ్ళ ప్లేస్ అదే, వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వాళ్ళు ఉండడము, వాళ్ళు బ్రాహ్మణం వేదం చదువు అంతా వాళ్ళకి, అలాంటి వాళ్ళు చేసిన దాన్ని సక్సెస్ అవ్వలేదు. 2 గిన్నెల ఉప్మా కిందికి పట్టుకెళ్లారు కిషోర్ వాళ్ళందరూ, ఇంకెవరెవరో తీసుకెళ్లారు, ఠాగూర్ వాళ్ళందరూ తీసుకెళ్లారు కిందికి, ఎవరు ఈ శ్రీకాంత్ వాళ్ళు. కానీ ఆ 2-3 గిన్నెల ఉప్మా అక్కడే ఎవరు తింటే ముందు రాలే గురువు గారు. కానీ మన అన్న సంతర్పణకి వీళ్ళ దానికి అప్పుడు తేడా నాకు అసలు క్లియర్ అందరు కనబడిపోయింది అక్కడ. భగవంతుడి కృప, గురు కృప ఉంటే ఇట్లా ఉంటది. వీళ్ళు ఇంత చేసినా కూడా వాళ్ళది అంత ఇంట్రెస్ట్ ఎవరు తినలేదు గురువు గారు. వాళ్ళు కరెక్ట్ చేయలేకపోయారు వాళ్ళు. అక్కడ అనుకుంటున్నారు వేరే వాళ్ళు కూడా డైరెక్ట్ అన్నారు ఒక 2-3, అమ్మ మీరు నిన్న మీ ఫౌండేషన్ వాళ్ళు చేశారట కదమ్మా మీ గురువు గారు, మీరు అన్ని నీళ్ళతో సహా అన్ని కరెక్ట్ అన్ని ఇచ్చామని అంటే అదే చెప్తున్నారు అమ్మా, మాకు నీళ్ళు లేకుండా ఏందమ్మా, ఒక పేద భిక్ష చేసుకునే వాళ్ళు గురువు లాంటి వాళ్ళు 2-3 వచ్చి అన్నారు, ఏంటమ్మా నీళ్ళు లేవా, వీళ్ళు నీళ్ళు పెట్టకుండా పెడుతున్నారు అమ్మా ఉప్మా, వద్దమ్మా ఉప్మా అని పక్కకు పెట్టి ఇచ్చిన ఉప్మా చేతులు పెట్టి వెళ్ళిపోయారు 2-3 అయితే. బాధ అనిపించింది నాకు ఆ క్షణంలో, అయ్యో వాళ్ళు నీళ్ళేక తినలేకపోతున్నారేమో అని. అది మీ కాదమ్మా, ప్రొడక్షన్ అక్కడ మెట్లు గాని, అక్కడ పరిస్థితులు గాని చూసి అంత మొత్తంలో 50 కేజీలు, 50 దగ్గర దగ్గర 70 కేజీలు అంటే 100 కేజీలు అయిందిలే మొత్తం. 100 అవును కేజీలు గురు. ఫుడ్ అసలు పంచగలమా? అయిపోద్దా? ఏంది మళ్ళీ అరుణాచల్ ఏంది అమరావతి లాగా అవుతుందా? జనం చూస్తే జనం రారు, ఎండ చూస్తే ఎండ మండిపోతుంది, ఏంది పరిస్థితి అనే ఆలోచన వచ్చిందా? నాకు రాలేదు గురుగారు, నాకు ఉమ్. అస్సలు రాలేదు, 100% రాలేదు గురుగారు. అది అసలు ఒక 10 కేజీలో 5 కేజీలో మిగిలిపోయింది గురుగారు ప్రసాదం, అది కూడా స్వీట్ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయింది మీరు తీసుకుంటారా అంటే నేను అనుకుంటున్నా, గురుగారు మమ్మల్ని తీసుకోండి, ఇవి తీసుకోవట్లేదు కదా మా వాళ్ళందరూ, నేను షుగర్ పేషెంట్ గురుగారు, నేను తినాలన్నా తినలేను, తీసుకోవట్లేదు కదా, కానీ నేనే పిలుచుకొస్తాను అందరినీ. కాశీ విశ్వేశ్వర ఎవరో వంశ గురుకృప ఉంది, ఇది మా మా గురువుగారి ఆధ్వర్యంలో ఉన్న ప్రసాదం కింద పడడం అనేది ఇంపాసిబుల్, జరగదు అది. అని నేను వెళ్ళా గురువారు ఎండలో వెళ్ళి పిలిచాను ఒక 3-4 3-4-5 చెప్పేసరికి ఒక 50 మంది వచ్చి వరుస మళ్ళీ క్యూ కట్టారు, ప్రసాదం ప్రసాదం అని. అది జన్మ దంచమైంది గురువు గారు. మన దగ్గర మళ్ళీ ఇంకొక 10 మంది దాకా పాపం ఖాళీకి వెళ్ళిపోయారు, ఉందా ఉందా అంటే ఇంకా లేదు స్వామి, లేదు స్వామి, లేదు స్వామి అని చెప్తుంటే అది చెప్పినది బాధ అనిపించింది, అయ్యో పిలిచిన కదా చెప్పాను కదా అనిపించారు. అందరూ మంచిగా వర్క్ చేశారు గురుగారు. మీరు లేరనే లోటు మాకు అసలు లేదు గురుగారు, అక్కడ మీరుండి మీరు పంపిస్తే వాళ్ళు వచ్చారు, మిగతాది కూడా లేదు అనకుండా అన్ని కంప్లీట్ చేసి మన అన్న సమారాలు సక్సెస్ఫుల్ చేసి ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ అన్నపూర్ణాదేవి, మీరు అన్నారు మళ్ళీ ఒకటి గురువు గారు, అన్నపూర్ణ సత్రంలోకి వెళ్ళి పప్పుచారుతో అన్నం తిన్నాం గురువు గారు, ఇంకొక ఏదో స్వీట్ పెట్టారు. మీరు అన్నారు కదా గురుగారు అన్నపూర్ణమ్మ టేస్ట్ వస్తుంది అంటే, సేమ్ గురుగారు మన దగ్గర ఎలాగైతే టమాటా బాత్ ఉందో యాజ్ టీజ్ అదే టేస్ట్. అమ్మాయి నేను అమ్మ మా గురువు గారు చెప్పారు కదా అన్నపూర్ణమ్మనే వచ్చి వండింది, నేను అన్నపూర్ణమ్మ వచ్చి వండిందని తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ సేమ్ టేస్ట్. మా గురువు ఎంత గొప్పవారు. నేనైతే ముద్ద నోట్లో పెట్టుకొని ఇంకా టేస్ట్ చప్పరించుకుంటూ ఆలోచించిన గురువు గారు. అక్కడ అన్నపూర్ణ అమ్మ, ఇక్కడ వండిన శ్రీకాంతే కదా గురువు గారు, శ్రీకాంతే కదా గురువు వంట చేసిన అతను వండినా కూడా వండేది మాత్రం అన్నపూర్ణమ్మ తల్లే. రాజేష్ అమ్మా. సారీ రాజేష్ మర్చిపోయాను. రాజేష్ వండినా కూడా అన్నపూర్ణమ్మనే అతనిలో ఆవాహన వండిపిస్తుంది అని ఇప్పుడు నేను మొత్తం క్లియర్ చేసుకున్నా కాశీలో మాత్రం. అందుకే మన టేస్ట్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి, వేరే వేరే టేస్ట్ వేరే వాళ్ళు అట్లా వండితే అలా ఉండట్లే గురువు గారు. ఆ ఉప్మా మన వాళ్ళు చేసిన ఎవరు చేస్తే తెలియదు, కానీ ఆ బ్రహ్మస్థ భవనం ఉప్మా చూస్తే అది టేస్ట్ లేదు గురుగారు. అది అసలు సగం కూడా అయిపోలేదు, పాపం వాళ్ళు చేసిందంటే వేస్ట్ వృధా అయిపోయింది. అది వాళ్ళు నాకు అనిపించింది మా గురువుగారు పెట్టడం వల్ల వచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టారా, అయితే వీళ్ళు సొంతంగా పెట్టారని అనుమానం వచ్చింది, కానీ నేను నా నోట్లో ఇప్పుడు మీ ముందు బయట పెట్టిన గురుగారు, తప్పైతే క్షమించండి గురుగారు అనిపించింది నాకు. ఏం లేదు గురువు గారు, అది ఇంతకుముందు రమాదేవి అమ్మగారు చెప్పినట్టు ఈవెన్ ఆ ఉప్మా కూడా మన మీ ఆశీర్వాదంతో మా అంటే కొద్దిగా మన పీఠంలోని సభ్యులు కాస్త ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి వేయడం అంటే చేర్చారు కాబట్టి ఆ సగమైనా అయింది గురుగారు. ఒకవేళ వేరే వాళ్ళు కనుక వడ్డించి ఉంటే ఆ సగం కూడా అంటే కంప్లీట్ కాకపోతుండే గురుగారు.
ప్రతి ఒక్కరికి అక్కడ అంటే మేము సమయం అంటే వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు గురుగారు మా మైండ్లకు. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క పండితులు, పూజారులు అంటే ఎవరెవరైతే వాళ్ళు కాస్త పెద్దగా ఉన్న అంటే నిర్వహించగలిగే ఉన్నారో కేపబుల్‌గా వారందరూ మాత్రం కంపల్సరీ మన వెనకాల మన విషయం మీద టాపిక్ మీద అయితే చర్చ అయితే తీస్తున్నారు గురుగారు ఆల్రెడీ. ఈ ఫలానా ఈ శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం సేవా ట్రస్ట్ అట మొన్న అన్నదానం చేశారు ఆల్రెడీ అన్న సమారాధన. బ్రహ్మాండంగా అయింది. ఎంతో మంది సాధువులు అందరూ మనం ఏదైతే కాదు అని అనుకున్నారో, మిగిలిపోతదని అనుకున్నారో వాళ్ళే స్వయంగా వచ్చి వడ్డించి, వాళ్ళే అందరికీ వందల సంఖ్యలో పూర్తి చేపించడం వాళ్ళు కళ్ళారా చూశారు కదా గురువుగారు. సో, అది చూసే మనకు నెక్స్ట్ అంత్య పుష్కరాల్లో మనకు సేవ చేసుకోవడానికి మనకు కల్పించారు. అది మీ దయ వల్లనో మరి మీ దయ వల్ల మరియు అమ్మవారి దయ వల్ల. సో, మేము అంటే మీ దయ ఉండబట్టి ఆ సగమైనా కంప్లీట్ అయింది గురుగారు. ఒకవేళ మనం గనక వడ్డించకుండా ఉంటే అది గూడా కాకపోతుండే. అదంతా వేస్టేజ్ అయిపోతుండే గురుగారు. అది వాళ్ళకి గూడా తెలిసిపోయింది ఆల్రెడీ. వీళ్ళు ఉండబట్టి వీళ్ళు అన్ని గిన్నెలు దించుకొని, అన్ని మెట్లు దించి, అన్ని గిన్నెలు అందరికి సప్లై జేయడం, మన టీ షర్ట్‌లు స్పెషల్‌గా యేసుకొని మనం ఆల్రెడీ 10 మందిలో గాకుండా అంటే మనం కాస్త స్పెషల్ అట్రాక్షన్‌గా సేవ చేస్తున్నాం గదా గురుగారు. మనం దగ్గరుండి మరి ఇస్తారుల్లో తీసుకొని ఎవరైతే ఉన్నారో అంటే వారికి స్వయంగా దగ్గరుండి మరి మనం అందజేస్తున్నాం. వాళ్ళు మన కోసం ఫుడ్ కోసం ఈడ లైను ఏర్పరిచి మొత్తం గందరగోళం సృష్టించకుండా వీళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటే మన వాళ్ళు వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు. తీసుకొని వేరే మన ఎవరైతే ఉన్నారో కూర్చొనున్నారో శ్రోతలకి మనోళ్ళు స్వయంగా వడ్డిస్తున్నారు గురుగారు. వాళ్ళందరూ చూశారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు చూశారు. మన వెనకాల ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది గురుగారు. ఈ నాకు తెలిసి గోర్ధన్ స్వామి గారికి కూడా రావాలి ఈ డిస్కషన్ గురించి.